మిత్రులందరికీ నమస్కారం. మీ కంచెటి సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్, అలాగే న్యాయవాది. నేను మెసేజ్ చేసినట్లుగా మన పవన్ కళ్యాణ్, అదేవిధంగా తమిళనాడు సీఎం విజయ్, వీళ్ళిద్దరి రాజకీయ నేపథ్యం గురించి విజయ్ సీఎం అయిన తర్వాత కొంతమంది మిత్రులు నన్ను అడగడం జరిగింది. ఒక వీడియో చేయొచ్చు కదా, దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది, విజయ్ని కేంద్రంగా చేసుకొని పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తున్నారు, అదేవిధంగా నీ కామెంట్ కూడా తెలియపరచవచ్చు కదా అని చాలామంది మిత్రులు అడిగారు. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మొదటగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీఎం గారు విజయ్, అందరికీ తెలిసిన విషయమే. 2 సంవత్సరాల్లో 2 నెలలు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. అందులోనూ మ్యాజిక్ ఫిగర్కి చాలా తక్కువ, కేవలం 10 సీట్లు తేడాతోనే ఆయన రావడం. కమ్యూనిస్ట్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అక్కడ స్థానిక చిన్న పార్టీలతో కలిసి ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, ముందుకు వెళ్తుంది. తమిళనాడు రాజకీయాలు ఇంకా సినీ గ్లామర్ చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే అక్కడ చాలా బలమైన ఉద్యమం, ద్రవిడ ఉద్యమం ఉంది. దాన్ని కాదని చెప్పి విజయ్ పట్టినటువంటి పార్టీకి, ఆ పార్టీ పేరులో కూడా ఎక్కడ ద్రవిడ అని పేరు కూడా లేదు. అటువంటి వ్యక్తికి, మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగా తీసుకొచ్చి ఆపడం అనేది జరిగింది. అయితే విజయ్ గారు మొన్న ప్రకటించిన అభ్యర్థుల్లో చాలామంది ఇతర పార్టీలు, అంటే వేరే పార్టీల నుండి తీసుకొని, ఇప్పుడు స్టాలిన్ గారి మీద వ్యతిరేకంగా గెలిచినటువంటి అభ్యర్థి, ఆయన ఎమ్మెల్యే అయ్యారు, స్టాలిన్ మీద గెలిచారు. ఆయన ఏ పార్టీ నుండి వచ్చారు? డిఎంకే పార్టీ నుండే వచ్చారు. అక్కడ అవినీతి అనేది ఓట్ల రూపంలో ఏ విధంగా జరిగింది ఏంటనేది మనం వెళ్ళి చూసిన సందర్భాలు లేవు, అటువంటి చర్చ ఏవి కూడా జరగలేదు. బట్ నీతిగా నిజాయితీగా జరిగింది, అందరినీ కొత్త వాళ్ళనే పెట్టారు అని ఆయన దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ కొడుకును ఉదాహరణగా చూపించి చెప్పడం అనేది జరిగింది. మరి ఇక్కడ డిఎంకే అభ్యర్థిని తీసుకొని వచ్చి స్టాలిన్కి వ్యతిరేకంగా పోటీలో నిలబెట్టాలి. మరి దీన్ని ఏమనుకోవాలి? పాత నాయకులు ఎక్కడ ఓటుకు డబ్బులు పంచలేదు అని అనగలమా అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు. విజయ్ ఎక్కడా కూడా ఓటుకి డబ్బులు పంపిణీ చేయొద్దు అని ఎక్కడా ప్రకటించిన సందర్భాలు లేవు. అదే మన ఆంధ్రప్రదేశ్కి వస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా ఖచ్చితంగా అందరినీ కూడా, ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా కొత్త వారిని సీట్లు ఇచ్చి నిలబెట్టి, మీరు డబ్బులు పంచొద్దు అని చెప్పి బాహాటంగా ప్రకటన చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఆ ముందు నేపథ్యం కనుక మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిసారి 2014 రాష్ట్ర బైఫర్కేషన్లో ఆయన కాంగ్రెస్ హఠావో నినాదంతో పార్టీని వ్యవస్థాపడం జరిగింది. పార్టీని పెట్టిన తర్వాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో జతగట్టి ఆ రోజు ఎన్నికలకు రావడం జరిగింది. ఎన్నికల తర్వాత హామీలకు సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో అయితేనేంటి, కేంద్రాన్ని అదేవిధంగా నిలదీశారు. అలాగే తెలుగుదేశం పార్టీతో ఉంటూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అతి తీవ్ర స్థాయిలో గలమెత్తి పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిజాయితీగానే రాజకీయాల్లోకి వచ్చారు, నిజాయితీగానే ప్రజల ముందుకు వచ్చి అభ్యర్థుల్ని నిలబెట్టడం జరిగింది. అంతే నిజాయితీగా ఓట్లు ఫేస్ చేశారు. ఆయన 2 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా దగ్గరికి వచ్చి ఓటమి పాలు అవ్వడం జరిగింది. ఇక్కడ సినీ గ్లామర్ అని కాకుండా నిజాయితీగా వచ్చినటువంటి ఒక పొలిటీషియన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆఖరికి ఆయనే మారి, ఇలా కాదు, ఖచ్చితంగా దీని వెనకాతల ఉండాలి, ఒక నేపథ్యం ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీతోనూ టీడీపీతోనూ కలిసి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి
కి సంబంధించిన ఇవన్నీ చేసుకొని డిప్యూటీ సీఎంగా ఆయన సరిపెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ లోపం ప్రజల దగ్గర ఉంది, వ్యవస్థలో ఉంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఎన్నికల నేపథ్యంలోకి రావడం కానీ, ప్రజల ముందు ఓట్లు నిలబెట్టుకోవడం కానీ, వీటన్నిటిలో కూడా ఆయన నిజాయితీగానే ప్రొజెక్ట్ చేశారు, నిజాయితీగానే వచ్చారు. మనకి ప్రత్యామ్నాయ రాజకీయం కావాలని చెప్పి ఒక ఆశాదీపంగా, ఒక ఎండమావిగా ఆయన కనిపించి ఆఖరికి ప్రజల చేత ఓటమి పాలయ్యారు. కానీ విజయ్ పరిస్థితి ఆ విధంగా కాదు. విజయ్ నోటింటే ఎక్కడా కూడా మీరు ఓటుకి నోటు ఖర్చు పెట్టొద్దని కానీ, డబ్బులు ఎవరు ఇచ్చేయొద్దని కానీ ఇచ్చినట్టుగా ఎటువంటి ప్రకటన కూడా మనం చూడలేదు. కాబట్టి అది వీళ్ళిద్దరికీ మధ్య కంపేర్ చేయడం అనేది తమిళ రాజకీయాలు, తమిళ ప్రజల తాలూకా అక్కడ సినిమా అభిమానం అనేది తారాస్థాయిలో ఉంటుంది. గుళ్ళు కట్టారని విన్నాం, విగ్రహాలు పెట్టారని విన్నాం, తారాస్థాయిలో ఉంది. బట్ మన దగ్గర సినీ అభిమానం అనేది అంత స్థాయికి పోలేదు. ఎన్టీఆర్తోనే దాన్ని సరిపెట్టేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికే అవకాశం ఇచ్చారు తప్ప తర్వాత వచ్చిన చిరంజీవి గారిని పక్కన పెట్టారు. తర్వాత వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా పక్కన పెట్టడం అనేది జరిగింది. సో రెండూ కంపేర్ చేయడం అనేది అది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆ నేపథ్యమే, ఈ నేపథ్యమే. పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిజాయితీగా, అంటే ఆయన నిజాయితీగానే వచ్చారు, నిజాయితీగానే పోరాటం చేశారు. కానీ ప్రజలు నిలబెట్టుకోలేదు కాబట్టి దాని మీద మనం ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇది నా తాలూకా విశ్లేషణ. ధన్యవాదాలు.